4 లేబర్ కోడ్ల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా సింగరేణి అన్ని బొగ్గు గనులపై కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శించారు. కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను సవరిస్తూ 4 కోట్లుగా మోదీ ప్రభుత్వం అమలు పరిచటాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 4 కోట్లకు సంబంధించిన పత్రాలను దహనం చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని కార్మిక నాయకులు విమర్శించారు. అవి కావాలని చెప్పేసి ఈ లేబర్ కోడ్లు వద్దు, ఆ 29 చట్టాలు ముద్దారేటువంటి విధంగా ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా ఇలా కార్మిక వర్గానికి ఈ విషయాన్ని మొత్తంగా తెలియాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. చట్టాలు వర్గాలు నిరసన తెలియజేసిన సమ్మె చేసిన ఈ నరహంతక మోడీ నరేంద్ర మోడీకి బుద్ధి రాక మొన్న బీహార్ ఎలక్షన్లో గెలవంగానే అదేవిధంగా కర్రలగుట్టల నుంచి పట్టుకొచ్చి హిడ్మాను అంతం చేయగానే ఇక నా అంతం మొరగాడలేదు, ఈ భారతదేశంలో నేనే వెళ్తానని విర్రవీగుతూ ఇలా కార్మికులపై కార్మిక హక్కులపై 29 చట్టాలను మనం అనేక మంది త్యాగదారులు సాధించిన చట్టాలను ఇవాళ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను దాన్ని తుంగలో తొక్కి వాళ్ళ 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి బిల్లు పాస్ చేశాడు. అదేవిధంగా ఈ 4 కోడ్లను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తాం. ఈ నరేంద్ర మోడీ ఏవైతే వ్యవసాయ కూలీలు 3 సంవత్సరాలుగా చేసి వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నదో సాధించుకున్నారో అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మిక కర్షక విధానాలు వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసేదాకా కార్మిక వర్గం అంతా పోరాడుతుంది. అదేవిధంగా సింగరేణిలో కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదస్తం చేస్తూ ఉన్నాడు. కార్పొరేట్ శక్తులు వచ్చి మనలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు, కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకు సమ్మె చేసే చట్టం లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఇలాంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఏఐటీసీ పక్షాన బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ సహకారంతో ఈరోజు అన్ని వర్గాల పైన దాడి చేస్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తా ఉన్నది. గతంలో రైతాంగం పైన ఏ విధంగా అయితే నల్ల చట్టాలు చేసిందో ఈరోజు కార్మిక వర్గం పైన కూడా ఆ రోజు 2019లో చేసినటువంటి వేజెస్ కోడ్ అయిపోయింది, అలాగే 2020లో చేసినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అయిపోయింది, సోషల్ సెక్యూరిటీ అయిపోయింది, సేఫ్టీ అండ్ మెడికల్ సంబంధించినటువంటి వాటి మీద చట్టాలు చేసి దాన్ని మొన్న 21వ తారీఖు నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కార్మిక వర్గం మీద ముప్పేటు దాడిగా భావిస్తాను. ఈ మతతత్వ బీజేపీ రాజకీయాలని అన్ని వర్గాల పైన కూడా చూపాలనేటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది సరళతరంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒకే గొడుగు కిందకి తెస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ గొడుగు ఎవరికి నిలబడుతుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కార్మిక వర్గం ఈరోజు ఈ గొడుగు అనేటువంటిది పారిశ్రామికవేత్తలకు, బడా పెట్టుబడిదారులకు, మల్టీనేషనల్ కంపెనీలకి మాత్రమే ఇది అనుకూలంగా ఉన్నది తప్పితే ఇది కార్మిక వర్గానికి. ఏదైతే మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల తర్వాత అధిక ఉత్సాహంతో దేశంలో రాష్ట్రంలో కగార్ అమలు జరుపుతూనే మరొక వైపున బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగి కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి 29 కార్మిక చట్టాలని 4 కోడ్స్ గా మారి ఇవాళ వాటిని మొత్తం కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కియడానికి పెట్టుబడిదారులకు మనకు మొత్తం కార్మిక వర్గాన్ని కుదబెట్టడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొన్న 22 నాడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్మిక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి. సింగరేణిలో కూడా ఇవాళ రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి మొత్తం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి విప్లవ కార్మిక సంఘాలు ఈ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి. ఏదైతే మోడీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా కార్మిక చట్టాలన్నీ కూడా 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పటికీ కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నది.
స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగరేణిలోని కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తా ఉన్నాయి. కార్మికులుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీల కార్యక్రమంతో రేపు కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం.